ఇది ఎలాంటి వాడు అంటే మైండ్ వెలిగించాలరే మందు చాలా ప్రమాదం రా. Hi my dear brothers and sisters, I am your M. Samson from MSM Updates. బీజడశం మరల మీ అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులరా. మరి మధ్యకాలంలో ఎక్కువగా పరిచర్యలోనికి లీనమైపోవటాన్ని బట్టి, ఎక్కువగా పరిచర్యలో పోతూ ఉండటాన్ని బట్టి మరి యూట్యూబ్ షూటింగ్స్ చేయడానికి సరైన సమయం మాకు లభించలేదండి. బై గాడ్ గ్రేస్, ఆయన సహాయం వల్ల, ఆయన కృప వల్ల మళ్ళీ మీ ముందుకు ఇలా వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని నాకు వచ్చినందుకని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా చిన్న అంశాన్ని చాలా కొద్ది నిమిషాల బట్టి మనం ఆలోచన చేసుకుందాం. దాని పేరు ఏంటంటే యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా అనేటువంటి విషయాన్ని. ఈ మధ్యకాలంలో చాలామంది తమలో నాకు వాట్సాప్స్లో కానీ తెలియజేస్తూ ఉన్నారండి, అన్నయ్య ఈ మధ్య చాలామంది యెఫ్తా తన కుమార్తెను బలిచ్చేశాడు అని చెప్పి విర్రవీగుతూ మాట్లాడుతున్నారన్నయ్య, బైబిల్లో తప్పుపడుతూ. దాని గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడాలన్నయ్య అని మన కరుణాకర్ అనేది లింక్ పంపించారండి. ఆ లింక్ నేను అంతా చూశాను. అక్కడ మదనపల్లి సంఘటన గురించి మాట్లాడుతూ, పనికిమాలినోడు ఎప్పుడు కూడా తప్పును ఒప్పుకునే స్వభావి కాదండి. నీతిమంతుడు ఎవడంటే వాడు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఒకవేళ తన దగ్గర తప్పు జరిగితే, తన ఇంట్లో వాడి కనుక తప్పు అయితే మన భేదం లేకుండా ఖండిస్తాడు. వీడు ఎలాంటోడు అంటే వీడు అట్టాంటోడు గర్దలేసుమా. వీడు ఎలాంటోడు అంటే తను తినేది పెంటైనా పరవానం అనే చెప్తాడు, ఎదుటోడు తినేది పాయసమైనా అది పెంటైనే చెప్తాడు అనమాట. అట్లాంటి స్వభావం అనమాట మా కరుణాకర్ అనేది. అలాంటి స్వభావంతోనే మరి మొత్తం మరి బుర్రంతా బర్రె తినేసింది కదండి. ఏం చేయాలో అర్థం కాక బైబిల్ని కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా దౌర్భాగ్యకరమైన రీతిలో బైబిల్ని చదువుతూ పోతాడండి. అసలు నిజంగా యెహోవా దేవుడు యెఫ్తా కుమార్తెను బలడిగాడా? లేదు. రెండో కోణంలో మనం ఆలోచిస్తే యెఫ్తా తన కుమార్తెను యెహోవా దేవునికి బలిచ్చాడా? అసలు దేవుడు బలిని సమర్థిస్తాడా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యెఫ్తా బలి గురించి ఈ కరుణాకర్ ఏమని వెర్రవీగుతూ పిచ్చివాగుడు వాగాడో ఆ వాగిన వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం వచ్చేసి సమాధానం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మీరు న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ యెఫ్తా అనేవాడు తన కూతుర్ని యెహోవాకి దహన బలిగా ఇస్తానని మొక్కుకుంటాడు. అంటే కూతుర్ని ఇస్తానని మొక్కుకోడు. మొట్టమొదట అతను ఒక యుద్ధానికి వెళ్ళబోతుంటే ఆ యుద్ధానికి వెళ్ళబోయే ముందు యెహోవాకి మొక్కుంటాడు, నేను గనక ఈ యుద్ధంలో గెలిచినట్లయితే నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి నుండి నాకు ఏది ఎదురుగా వస్తుందో దానిని యెహోవాకి దహన బలిగా ఇస్తాను అని చెప్పి మొక్కుంటాడు. వీడు మొక్కుకున్న తర్వాత యెహోవా వీడిని యుద్ధంలో గెలిపించాడంట. గెలిపించిన తర్వాత వీడి ఇంటికి వస్తుంటే వీడికి ఉన్నటువంటి ఒక్కగానొక్క కూతురు ఎదురుగా వచ్చిందంట. వీడు రిటర్న్లో వచ్చేటప్పుడు కూతురే ఎదురుగా వస్తుందనే విషయం తెలియదా? ఒకవేళ ఆయనే పంపించాడా? ఆయనకి దహన బలి అంటే ఇష్టం కదా, పిల్లల్ని బలి తీసుకోవడం ఇష్టం కదా. ఆ యెఫ్తా కూతుర్ని బైబిల్ దేవుడు యెహోవాని అతనికి ఎదురుగా పంపించి ఉంటాడని చెప్పి నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే బైబిల్ దేవుడికి చిన్నపిల్లలను బలి తీసుకోవడం చాలా ఇష్టం, చాలా సరదా. తదనంతరం ఆ యెఫ్తా తనకు ఎదురుగా వచ్చినట్టు తన కూతుర్ని మొక్కుకున్న ప్రకారం యెహోవాకి దహన బలిగా ఇచ్చేస్తాడు. చూసారు కదండి, ఏమన్నాడంటే యెఫ్తా అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేశాడంటే ఒకానొక రోజు యుద్ధానికి వెళ్తున్నాను నేను, ఆ యుద్ధంలో కనుక గెలిచి వస్తే నా ఇంటి ముందు ఏదైతే మొట్టమొదట వస్తుందో దానిని బలిచ్చేస్తానని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్నప్పుడు వాళ్ళ కుమార్తె వచ్చేసింది, వాళ్ళ పసిపాప వచ్చేసింది, వాళ్ళ పిల్ల వచ్చేసింది. అలా వాళ్ళ కుమార్తె వచ్చేసినప్పుడు మరి తీసుకెళ్ళిపోయి కసా కోసేసి అగ్ని బలిచ్చేశాడు. దాన్ని ఇంపుగా యెహోవా దేవుడు ఆగ్రహించాడు. ఎందుకంటే నాకు కూడా డౌట్ వస్తుంది, అసలు ఆ కుమార్తెను ఆ నిమిషంలో పంపించింది కూడా యెహోవానే అయి ఉంటాడు. ఎందుకంటే పసిపిల్లని చంపటం అంటే యెహోవాకి చాలా ఇష్టం, పసిపిల్లని బలి చేయటం అంటే యెహోవాకి చాలా ఇష్టం అని పిచ్చివాగుడు వాక్కుంటా పోయాడండి. చెప్పాను కదండి, ఏమీ లేదు, అంతా ఏలుముద్రే, ఏమీ రాదు మా అన్నయ్యకి. అసలు మా అన్నయ్య మాటల మీద పట్టించుకోబాకండి. అయినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని లేవనెత్తుతూ ఉన్నారు కనుక మనం ఈరోజు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సందర్భం ఎక్కడ ఉంది? దీని కథా కమాషీలోనికి మనం వెళ్ళిపోతే పిల్లరా,
న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉంటారు. ఆ న్యాయాధిపతి ఆ రోజుల్లో అమ్మోనీయులు ఇశ్రాయేలుల కంటే బలమైన జనాంగం. ఆ రోజుల్లో అమ్మోనీయులు ఇశ్రాయేలుల కంటే బలశాలుడు. కాబట్టి నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోతున్నా. అలా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆ యుద్ధంలో నేను గనక గెలిస్తే, అలా గెలిచి తిరిగి వచ్చేటప్పుడు, నేను అలాగ వస్తూ ఉంటాను కదా సంబరంగా, అలా తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారము నొద్ద నుండి ఏది మొదట వచ్చునో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను మరియు దహన బలిస్తాను అనేటువంటి రెఫరెన్స్ మనకు తెలుగు బైబిల్లో కనపడుతుందండి. అవసరమైతే మీరు చదువుకోండి. ఏమంటే ఇక్కడ వాస్తవానికి హీబ్రూలో మనకి ఏమనుంది, హీబ్రూ ప్రతుల్లో మనకు అక్కడ ఏముందో మీకు ఒక చూపిస్తున్నా చూడండి. అక్కడ ఏమంటే ఇది హీబ్రూ మూల ప్రత అండి. అక్కడ ఉన్నది నేను చదువు వినిపిస్తున్నాను జాగ్రత్తగానండి. వహయహ్ యాహ్వే హ అల్లిటిత్తు వా ఒలా అని ఉంటుందండి. అంటే అర్థం ఏంటంటే వహయహ్ యాహ్వే హ అల్లిటిత్తు వా ఒలా అంటే అర్థం ఏంటంటే నేను యెహోవాకి ఏం చేస్తానంటే ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిస్తాను. వాస్తవానికి ఇక్కడ తెలుగులో అయితే మరియు అని ఉందండి, కానీ తెలుగులో కూడా కింద ఫుట్ నోట్లో వచ్చేటప్పటికి లేదా అనేటువంటి పదం కూడా చేకూర్చారు అక్కడ. వాస్తవానికి అక్కడ తెలుగులో మరియు అనేటువంటి పదం అనేది లోపభూయిష్టమైన పదం. అక్కడ వ్యావ్ అనేటువంటిది ఉపయోగిస్తారండి. ఏమండి తెలుగులో ఏదైనా కలపాలంటే మరియు అని అంటాం కదా, హీబ్రూలో కూడా అండి అలెఫ్ నుంచి తౌ వరకు ఈ 22 వాళ్ళకి ఏవైతే లెటర్స్ ఉన్నాయో, ఆల్ఫాబెట్స్ ఉన్నాయో వాటిని కలపటానికి, తీసేయటానికి, నానా రకాల అర్థాలు ఇవ్వటానికి అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా 6th లెటర్ ఉందండి వాళ్ళకి, 6th ఆల్ఫాబెట్ ఉంది. అలెఫ్, బేట్, గీమేల్, దాలెత్, హే, వ్యావ్, మొత్తం 22 కదా. మొదటిది అలెఫ్, బేట్, గీమేల్, దాలెత్, హే, వ్యావ్. ఈ 6th లెటర్ ఉన్నటువంటి వ్యావ్ ఇలా ఉంటుందండి. ఈ వ్యావ్ని ఏం చేస్తూ ఉంటారంటే 3 రకాలుగా ఇశ్రాయేలులు ఉపయోగించేవాళ్ళండి. ఆ 3 రకాలు ఏంటంటే 1 అండ్, 2 ఆర్, 3 నార్, ఈ 3 రకాలుగా ఉపయోగిస్తారండి. అది అక్కడ అండ్ అనే అర్థం ఇస్తుందా, లేదు ఆర్ అనే అర్థం ఇస్తుందా, లేదు నార్ అనే అర్థం ఇస్తుందా అనేది సందర్భం తెలియజేయాలి మనకి. అర్థమవుతుందా ప్రియులారా? సందర్భాన్ని బట్టి దాని అర్థం ఏంటి, వ్యావ్ అనే అర్థం సందర్భాన్ని బట్టి అండ, సందర్భాన్ని బట్టి ఆరా అనేటువంటి విషయం సందర్భం మనకు తెలియజేయాలి. వ్యావ్ అన్నది తెలియజేయదు అక్కడ. ఆ సందర్భమే ఆ వ్యావ్ ఏ అర్థంతో రాశాడో అన్నది మనకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు చెప్తున్నా, అరే కోవిడ్ బ్యాట్స్ వల్ల వచ్చిందిరా అని చెప్తుంటారు. కోవిడ్ వైరస్, కరోనా వైరస్ బ్యాట్స్ వల్ల వచ్చిందిరా అంటాడు. మా కరుణాకర్ అన్నకి ఎట్ట అర్థమైందో తెలుసా? కోవిడ్ క్రికెట్ బ్యాట్ల వల్ల ఎట్టొచ్చిద్దా, అసలు క్రికెట్ బ్యాట్ల వల్ల కోవిడ్ ఎట్టొచ్చింది అంటాడు. అరే అయ్యా, నేను అనింది బ్యాట్స్ అంటే క్రికెట్లో ఆడుకునే బ్యాట్ కాదురా బాబు, గబ్బిలాలం కూడా బ్యాట్స్ అంటారు, ఆ బ్యాట్స్ వల్ల వచ్చిందిరా బాబు అని అర్థం అని అక్కడ అర్థం. అంటే బ్యాట్స్ అనే పదం అటు గబ్బిలాలకు ఉపయోగిస్తారు, ఇటు క్రికెట్లో కూడా ఉపయోగిస్తాడు. క్రికెట్ దగ్గర సచిన్ టెండూల్కర్ దగ్గర, సెహ్వాగ్ దగ్గరకు పోయి బ్యాట్ అన్నాం అనుకోండి, వాళ్ళకి ఏం అర్థమైద్ది అంటే ఆడుకునే బ్యాట్ అర్థమైద్ది. క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళకి బ్యాట్ అనగానే ఆడుకునే బ్యాట్ అనే అర్థమైద్ది. కానీ పక్షుల్ని మీద బాగా పరిశోధన చేసేవాళ్ళు, మరి మంచి పక్షి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మంచి బైపీసీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి బ్యాట్ అంటే వాళ్ళకి ఏం అర్థమైద్ది అంటే గబ్బిలం అర్థమైద్ది. అక్కడ నేను ఉపయోగించింది బ్యాటే, ఇక్కడ నేను ఉపయోగించింది బ్యాటే, కానీ అక్కడ బ్యాట్ అంటే గబ్బిలమా, క్రికెట్లో ఆడుకునే బ్యాట్ అనేది సందర్భం చెప్పాలి మనకి. అదేవిధంగా జ్యూస్ పాయింట్లకు వెళ్ళి మాకు డేట్స్ కావాలన్నారు అనుకోండి, వాళ్ళు ఏమిస్తారంటే ఖర్జూలు అలాంటివి ఇచ్చుకుంటూ పోతారు. నా దగ్గరకు వచ్చి నాకు డేట్స్ కావాలన్నాను అనుకోండి, నా కన్వీనర్లకి నేను కాల్ షీట్లు ఇస్తూ పోతాను. అక్కడ అనింది డేట్సే, ఇక్కడ అనింది డేట్సే, కానీ ఒక చోట డేట్స్ అంటే ఖర్జూరా అనేటువంటి అర్థం వస్తుంది, నా దగ్గర డేట్స్ అనగానే నా కాల్ షీట్ అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఉపయోగించే పదం యొక్క భావం గబ్బిలమా, క్రికెట్ బ్యాటా, ఉపయోగించిన పదం యొక్క భావం ఖర్జూరా పండా లేకపోతే కాల్ షీటా అనేది సందర్భం చెప్పాలి. జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి డేట్స్ అంటే అర్థం వేరైపోద్ది, నా దగ్గరికి వచ్చే డేట్స్ అంటే నా అర్థం వేరుగా ఉంటుంది. క్రికెట్ వాడి దగ్గరికి వెళ్ళి బ్యాట్ అంటే అక్కడ అర్థం వేరు వస్తుంది, చైనా మార్కెట్లోకి వెళ్ళి బ్యాట్ అంటే అక్కడ అర్థం వేరు వచ్చింది. అంటే ఒక పదానికి అసలు అర్థం ఏంటి, ఆ చెప్పాలనుకున్న వ్యక్తి ఆ పదాన్ని ఏ అర్థంతో ఉపయోగిస్తున్నాడు అనేటువంటిది సందర్భం తెలియచెయ్యాలి అని చెప్పటానికి మీకు ఉదాహరణలు చెప్పా. అదేవిధంగా అక్కడ వ్యావ్ అనేటువంటి శబ్దం ఉంది. ఆ వ్యావ్ అనే శబ్దం దేన్ని చిగురిస్తుంది అని చెప్పాలంటే అక్కడ సందర్భాన్ని మనం సునిశితంగా ఆలోచిస్తే మనకు ఆ వ్యావ్ అనే పదం అండును సూచిస్తుందా, ఆర్ని సూచిస్తుందా అనేది అర్థమవుతుందండి. వ్యావ్ అనే పదం అండుకు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి, ఆర్ అంటే మరియు అనేటువంటి ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి, లేదా అనగా ఆర్ అనేటువంటి దానికి ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, వహయహ్ యాహ్వేహ హ అల్లిటిత్తు వావ్ ఉలా, వ్యావ్
అక్కడ మధ్యలో వ్యావ్ అని ఉంటుంది చూడండి, మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను నేను రౌండప్ చేసి కూడా. అక్కడ వ్యావ్ వ్యావ్ అనేటువంటి 6th ఆల్ఫాబెట్ రాశారు. అక్కడ వ్యావ్ ఆ సందర్భంలో వ్యావ్ అని అంటే OR లేదా అని అర్థం మాత్రమే, ఏయండి అండ్ అనే అర్థం కానే కాదు. ఎలాగండి అసలు వ్యావ్ అనే పదం ఆర్కెక్కడ ఉపయోగించారండి మీరు, మరీ కాకపోతేను అని అనమాకండి, ఉపయోగించారు బైబిల్ గ్రంథంలో. ఉదాహరణకి చెప్తున్నా జాగ్రత్తగా నాడు. నిర్గమాకాండము 21వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండము 21వ అధ్యాయం 15వ వచనం. మన తెలుగు బైబిల్లో ఏమనుంటుందంటే, ఒకడు తన తల్లినైనను తన తండ్రినైనను ఏం చేయాలట, కొట్టువాడు మరణశిక్ష నొందును. కొట్టువాడు మరణశిక్ష నొందును. ఇప్పుడు అక్కడ కూడా వ్యావ్, అక్కడ తల్లినైనను తండ్రినైనను మధ్యలో వ్యావ్ అనేటువంటి పదం ఉంటుంది, మీకు చూపిస్తున్నాను కూడా. వ్యావ్ అనేటువంటి పదం గ్రంథకర్త రాశాడు అక్కడ, మోషే గారు. అక్కడ వ్యావ్ అనే దానికి అర్థం ఏంటంటే లేక అని అర్థం. అక్కడ ఎందుకు అండని ఎందుకు కాకూడదండి అని అంటారా, అండనంటే తప్పైపోద్ది అక్కడ. అది ఎందుకంటారా, ఒకడు తన తల్లినైనను మరియు తండ్రినైనను దూషించేవాడు చావగొట్టాలన్నాడు అనుకోండి. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని చావగొట్టాలంటే వాడు తల్లిని మరియు తండ్రిని ఇద్దరిని దూషిస్తేనే చావగొట్టాలి. అందుకని ఒకడు ఏం చేస్తాడంటే తండ్రిని దూషించకూడదు తల్లిని దూషిస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడంటే తల్లిని దూషించకూడదు తండ్రిని దూషిస్తాడు. ఎందుకంటే మరియు అన్నాడు కదా, మరియు అంటే ఇద్దరు కదా, అంటే ఇద్దరు దూషిస్తేనే చంపాలి, నేను ఒక్కరిని దూషించకపోతే నన్ను చంపకని అంటాడు అక్కడ. కాబట్టి అక్కడ వ్యావ్ అనేటువంటి అర్థాన్ని మోషే గారు లేక, ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఒకడు తన తల్లినైనను లేక తన తండ్రినైనను దూషించిన యెడల మరణశిక్ష పొందవలెను. అలాగే ఇక్కడ లేక అని ఉంటే కాంటెక్స్ట్ చూడండి, అర్థభూయిష్టంగా ఉంది, చక్కగా లోపభూయిష్టంగా లేదు, అక్కడ అర్థవంతంగా ఉంది అక్కడ లేఖనం. ఇదే విషయం 17వ వచనం కూడా ఇదే నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు గమనించినా కానీ అక్కడ కూడా ఇదే ఉంటుంది. ఒకడు తన తల్లినైనను తండ్రినైనను శపించువాడు మరణశిక్ష పొందవలెను. అక్కడ కూడా తల్లినైనను తండ్రినైనను మధ్యలో వ్యావ్ వ్యావ్ అనేటువంటిది రాశాడు అక్కడ మోషే గారు. అక్కడ కూడా వ్యావ్ అంటే మరియు అని అర్థం కాదు, అక్కడ కూడా OR అనే అర్థం. మీకు అంతగా అర్థం కావాలంటే నేను ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది నిర్గమాకాండము 21వ అధ్యాయం 15వ వచనం గురించి ఏ వెర్షన్స్లో ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఏ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో చూడండి, అన్ని చోట్ల OR అనే ఉంది, అండని ఎక్కడ ఉండదు. ఇదే నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనం కూడా మీకు అన్ని వెర్షన్స్ అలా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అక్కడ కూడా వ్యావ్ అనే దానికి ట్రాన్స్లేషన్గా OR అనగా లేక అనే ట్రాన్స్లేట్ చేశారు. ఇంతే కదండి, ఇదే నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఎవడైనను ఏ ప్రతిమనైనను ఏ విగ్రహమును చేసుకొనకూడదు దానికి సాగిలపడకూడదు అని ఉంటుంది. అక్కడ కూడా వ్యావ్ 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 అని 3 సార్లు దాదాపుగా ఉపయోగిస్తారండి అక్కడ. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే వ్యావ్ అనేటువంటి దానికి చాలా కాంటెక్స్లో లేక లేదా అనేటువంటి అర్థం చిగురిస్తుంది. అదే వ్యావ్ని తీసుకొచ్చి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31లో తీసుకొచ్చి పెట్టారు. అక్కడ కూడా ఏమంటున్నాడంటే యెహోవాకి హయహ్యాహ్వెహ్, యెహోవాకి నేను ఏం చేస్తానంటే వహలిటితు, ఏం చేస్తాను, వ్యావ్ మధ్యలో వ్యావ్ ఉలాహ్ అనగా ప్రతిష్ఠిస్తాను, వ్యావ్ లేదా ఏం చేస్తాను దహన బలిగా ఇస్తాను అంటే లేదా లేదా లేదా. ఇప్పుడు వాస్తవానికి అక్కడండి అది యెఫ్తా యొక్క ప్రమాణాన్ని దాన్ని ర్యాష్వోవ్ అంటారండి. దాన్ని ర్యాష్వోవ్ అంటే ఏంటంటే మైండ్ కంట్రోల్లో పెట్టుకోక నోరు జారీ చేసినటువంటి మొక్కుబడి అంటారు దాన్ని. మన తెలుగు భాషలో క్లియర్గా చెప్పాలంటే అదొక మూర్ఖపు ప్రమాణం. ఎందుకంటే అసలు యెహోవా దేవుడికి అలాంటి ప్రమాణం చేయకూడదు, కానీ అనవసరంగా మూర్ఖపు ప్రమాణం చేశాడు. ఎందుకు ఈ ప్రమాణం చేయకూడదు అంటున్నానంటే, సరేనండి యెఫ్తా ఏమన్నాడు, ఒకవేళ నేను అమ్మోనీయుల మీద జయించి ఎలా ఇంటికి వస్తూ ఉన్నప్పుడు నా ఇంటి ద్వారము నుండి ఏదైతే వస్తుందో దాన్ని బలిస్తానన్నాడు కదా. బైబిల్లో బలి ఇవ్వాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి జంతువులకి. అన్ని జంతువులు బలి ఇవ్వదగినవి కాదు. ఒకవేళ దరిద్రం బాగోక కుక్క వచ్చింది అనుకో వెళ్ళి బలిస్తాడేటి, అసలు కుక్కను బలిస్తే దేవుడు ఒప్పుకుంటాడేటి. పంది వచ్చిందనుకో పందిని తీసుకెళ్ళి బలిస్తాడేటి, ఇంకా పాము వస్తే పాముని తీసుకెళ్ళి బలిస్తాడేంటి, ఏంటండి. కాబట్టి ఏంటంటే అసలు ఆ ప్రమాణంలో ఏమంత యాక్యురసీ లేదు, అదేమంత ఒప్పుకోదగినటువంటి మరి ప్రమాణం కాదు. అది ఖచ్చితంగా లోపభూయిష్టమైనటువంటి ప్రమాణం. ఆ ప్రమాణం అలాంటి ప్రమాణం చేయకూడదు అక్కడ. సరే చేశాడు. అక్కడ యెఫ్తా గారు చేసేటప్పుడు కూడా మీరు గమనించండి, అది 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 అనే పదాన్ని అంటే ఒక వస్తువుకి ఒక జంతువుకు ఉపయోగించే పదాన్ని ఉపయోగించాడు, కానీ మానవాళికి ఉపయోగించే పదాన్ని ఉపయోగించలే.
సాధారణంగా మనుషులకి అది అనే పదం ఉపయోగించరు, జంతువులకి మరియు వీటికి ఉపయోగిస్తారు సాధారణంగా చెప్తున్నానండి నేను ఇక్కడ. కాబట్టి అక్కడ యెఫ్తా గారు ప్రమాణం చేసేటువంటి క్షణంలో ఆయన మనసులో ఉన్నది ఏంటంటే ఏదైనా జంతువు రావచ్చును. ఎందుకంటే ఇశ్రాయేలీలండి ఎప్పుడైనా ఏదైనా యుద్ధం గెలిచినప్పుడు ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళు అంగరంగ వైభవంగా వచ్చేటప్పుడు 2-3 రకాల వర్గాల ఆయనకి ఎదురుగా వస్తాయి. ఆ విజయించినటువంటి ఆ వీరుడికి మొదటిగా బహుమతులు వస్తూ ఉంటాయి. అలాంటి బహుమతుల్లో గొర్రెలు ఉంటాయి, అలాంటి బహుమతుల్లో గోవులు ఉంటాయి, అలాంటి బహుమతుల్లో మేకలు ఉంటాయి, మేక పోతులు ఉంటాయి, గొర్రె పోతులు ఉంటాయి, నానా రకాల దూడలు ఉంటాయి ఆ బహుమతుల్లో. ఆ బహుమతి అయిపోయిన తర్వాత తంబూరాలతో స్త్రీలు ఆహ్వానిస్తారు వచ్చి అక్కడ. అది సాధారణంగా ఇశ్రాయేల్లో యుద్ధం జరిగేటువంటి ప్రక్రియలే. యెఫ్తా కూడా ఏమనుకున్నాడంటే నేను కూడా గెలిచి వచ్చినప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అలా గిఫ్ట్స్ అనేది వస్తూ ఉన్నప్పుడు ఏ ఎద్దో ఏ గొర్రో ఏ గోవో ముందు వచ్చి దాన్ని బలిద్దాం అనుకునేటువంటి ఉద్దేశంలో నూరుజారు అనేసాడు అక్కడ. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే అవేమీ రాకుండా డైరెక్ట్గా రావటంతో తంబూరా చేత పట్టుకొని వాయించుకుంటూ కూతురు వచ్చేసింది. కాబట్టి ఏంటంటే అక్కడ భంగపడాల్సినటువంటి పరిస్థితి యెఫ్తాకు వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రియులరా అక్కడ మూర్ఖపు ప్రమాణం అయినా కానీ చాలా తెలివిగా చాలా యుక్తిగా తప్పు దొరకకుండా యెఫ్తా ఒక మాట అన్నాడండి అక్కడ. ఆ మాట ఏంటంటే వ్యావే ఆ ఓవును బతికిచ్చింది. ఓవు అంటే ప్రమాణం, వ్యావ్ అంటే అక్కడ అక్షరం. యెఫ్తా ఓవుని ఆ వ్యావ్ బతికిచ్చింది. ఎలాగంటారా, అక్కడ లేఖాని పెట్టి మంచి పని చేశాడు. ఎందుకంటే ఏదైనా తన ఇంటి ద్వారం నుంచి ముందుగా వచ్చినప్పుడు ఏం చేస్తానయ్యా, 2 చేస్తాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను. ఒకటేంటంటే ప్రతిష్ఠిస్తాను లేదా వ్యావ్ దహన బలిస్తాను. అంటే ఏదైతే తన ముందు వస్తుందో ఆ వచ్చినటువంటి దానిలో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తా. ఒకటేంటంటే ప్రతిష్ఠిస్తా, రెండోది ఏంటంటే దహన బలిస్తా. ఈ 2 విషయాలు చాలా మంచివండి. ఆ మధ్యలో వేవ పెట్టి మంచి పని చేశాడు. ఎందుకంటే ఒకవేళ మొదటిసారి చెప్పినట్లుగా ముందు జంతువులు వచ్చిందనుకోండి, గోవో గొర్రె వచ్చిందనుకోండి, దానికి ఏం చేస్తాడంటే రెండోది అప్లై చేస్తాడు. రెండోది ఏంటి వలాహ, రెండోది ఏంటి దహన బలి చేసుకుంటూ పోతాడు. గొర్రె వచ్చిందనుకోండి దహన బలి ఇచ్చేస్తాడు అక్కడ. లేదు మళ్ళీ ఎక్కడో డౌట్ కొట్టినట్టుంది బహుశా, అందుకని ఏం చేశాడంటే వేవ పెట్టాడు కదా, ఆ వేవలో ఇంకేం తెలియజేశాడంటే ఒకవేళ ఇవి గనక రాకపోతే, ఒకవేళ ఏమంటే పరిస్థితి బాగా ఒక మనుషులే కనుక వస్తే నేనేం చేస్తానంటే వాళ్ళని నీకోసం ప్రతిష్ఠిచ్చేస్తా. అందుకని వేవ్ లేక అంటే ఇది చేస్తాను, జంతువు వస్తే గనక నీకోసం దహన బలిస్తా, లేక మనుషులు వస్తే గనక నీకు ప్రతిష్ఠిస్తా అని అర్థం. అక్కడ అర్థమవుతుందా పిల్లరా? కాబట్టి అక్కడ వ్యావ్ అనేటువంటి పదం అనేది నిజంగా దేవుడే అతను నోట నుంచి ఉచ్చరింపజేశాడేమో, అతను చేసేటువంటి ర్యాష్ ఓవ అయినప్పటికీ కూడా దేవుడు జాలి తలచి ఆ వ్యావ్ అనేది పెట్టించినట్టున్నాడు బహుశా యెఫ్తాచారు. అందుకనే బతికిపోయాడు అక్కడ యెఫ్తా, లేకపోతే చాలా దారుణాలు జరిగిపోయాయి సుమా. అక్కడ వ్యావ్ అనేది ఎప్పుడైతే పెట్టాడో అది విభజించేస్తుంది. ఆ వాక్యాన్ని ఎలా విభజిస్తుందంటే జంతువులకు ఒకదాన్ని ఇస్తుంది, మనుషులకు మరో దాన్ని ఇస్తుంది. జంతువులకేమో ఉల్లాహ దహన బలిని ఇస్తుంది, మనుషులకు వచ్చినప్పుడు ప్రతిష్ఠితలు ఇస్తుంది అక్కడ. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఎవరు వచ్చారు, ఒకవేళ యెఫ్తా కనుక ముందు గొర్రెో బర్రెో ఇంకోటి ఏదో వచ్చింది అనుకోండి, వెంటనే ఉలాహ చేస్తాడు, దహన బలి చేస్తాడు. లేక మనుషులు వచ్చారనుకోండి ప్రతిష్ఠిస్తాడు. రాక ఎవరు వచ్చారు, కుమార్తె వచ్చింది. 34 వచ్చిన మీరు చూస్తే ఇదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34 కన్నా మీరు చూస్తే తన కుమార్తె తంబూర సితార ధ్వనులు పట్టుకొని వచ్చేసింది. అలా వచ్చినప్పుడు బాగా ఏడ్చేశాడు. ఎందుకు ఏడ్చేశాడు, మరో అంత ఏడవాల్సిన పరిస్థితి ఏంటండి, దహన బలి ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి అంత బట్టలు చించోడ్చుకొని ఏడ్చేశాడు. అదే కన్యకగా ఉంచితే ఎందుకంటే అంత ఏడవాల్సిన పరిస్థితి అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికండి యెఫ్తా ఒక వేశ్య కుమారుడు అంటే మీరు చూడండి ఆ అధ్యాయం మీరు అంతా గమనిస్తే యెఫ్తా ఒక వ్యభిచారికి పుడతాడు, ఒక వేశ్యకి పుడతాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేదు, ఎందుకంటే వ్యభిచారి, చిన్నప్పటి నుంచి తల్లికి తగిన గౌరవం లేదు, ఎందుకంటే ఆయన వ్యభిచారి కుమారుడు. కాబట్టి ప్రియులారా ఒక స్త్రీ ద్వారా ఆయన చాలా అవమానం పాడు, చాలా నిందల పాడు, తన కుటుంబం ఆయన వెలేసింది. ఆ తర్వాత ఆయన బలాన్ని చూసి ఇశ్రాయేలీయులు ఆయన దగ్గరికి వచ్చాడు. అందుకని అనగా తన తల్లి ప్రేమ తనకు దక్కలేదు కాబట్టి తన కుమార్తెలోనే తన తల్లిని చూసుకున్నాడు, తన కుమార్తెలోనే తన తల్లిని తన మాతృని చూసుకున్నాడు అక్కడ. అదే కాకుండా ఇంకో రెండో విషయం ఏంటంటే ఒకవేళ న్యాయాధిపతులు ఎవరైనానండి గట్టిగా విజయం సాధిస్తే వాళ్ళ తర్వాత సంతానాన్ని కూడా న్యాయాధిపతులుగా ఉంచుకుందాం అనేటువంటి ఆలోచనలు ఇశ్రాయేలీలో ఉండే.
ఉదాహరణ గిద్యోను, మీరు గిద్యోను సందర్భం చూసినట్టే ఎవరైనా ఒక న్యాయాధిపతి విజయం బాగా సాధించాడు అనుకోండి, వెంటనే ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి అతన్నే కాదు అతని తర్వాత సంతానాన్ని కూడా న్యాయాధిపతులుగా నియమించుకుంటారు. అలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి అక్కడ. అందుకనే ఎప్పుడైతే గిద్యోను గెలిచాడో మిద్యానీయుల మీద, వెంటనే గిద్యోను యొక్క కుమారుల్ని ఆ మనవల్లం కూడా మేము న్యాయాధిపతులుగా ఉంచుకుంటామని వేస్తున్నారు అక్కడ. అదే మీరు జడ్జెస్ చాప్టర్ నెంబర్ 8 వర్స్ నెంబర్ 22లో మీరు చూడవచ్చు అక్కడ. ఇప్పుడు యెఫ్తా భయంకరంగా గెలిచేశాడు అక్కడ అమ్మోనీయుల మీద యుద్ధాన్ని. ఇప్పుడు యెఫ్తా తర్వాత తన అధికారాన్ని, తన న్యాయాధిపతిగా తన అధికారాన్ని యెఫ్తా కూతురు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి స్త్రీల్లో కూడా ప్రవక్త్రీమణులు ఉన్నారు. మీకు తెలుసు కదా, దెబోరా ప్రవక్త్రీమణి, ఆమె ఒక ప్రవక్త్రిగానే ఇశ్రాయేలుని గెలిపించింది. అదేవిధంగా ఇక్కడ యెఫ్తా కూతురు కూడా ఆ తర్వాత యెఫ్తా గారి తర్వాత చక్కగా న్యాయాధిపతిగా చేసుకునే అవకాశం అనేది ఉంది. ఆమె పుట్టినటువంటి కుమారులు కూడా న్యాయాధిపతులుగా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే తన కూతురు ఎదురుగా వచ్చేసిందో, అరే 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 ఎంత పని జరిగిపోయింది, నేను ఇప్పుడే కదా వ్యభిచారి కొడుకు నుంచి ఒక మంచి పాత్రకు వచ్చాను, ఒక మంచి పొజిషన్కి వచ్చాను, ఇక్కడ ఆ పొజిషన్ నా కూతుర్లకి వాళ్ళకు కూడా వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను. ఈ గౌరవం నాకు లభించిన గౌరవం నా కూతురుకు లభించాలనుకున్నా. ఎందుకంటే వాళ్ళ అమ్మ వ్యభిచారి కాబట్టి వ్యభిచారి కొడుకుని చాలా నీచంగా చూశారు. ఇప్పుడు నేను న్యాయాధిపతిగా నా కుమార్తె కూడా నాకంటే గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ అలా అనుకునేటప్పుడు కూతురు వచ్చేసింది. ఎప్పుడైతే అలా కూతురు వచ్చేసిందో వెంటనే ఒకటి అర్థమైపోయింది. ఎందుకంటే ప్రతిష్ఠించాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఆమెని కన్యకగానే ఉంచేయాలి. ప్రతిష్ఠిత, యెహోవాకి ప్రతిష్ఠిత, యెహోవాకి ఆడవాళ్ళని కూడా ప్రతిష్ఠిస్తారండి. యెహోవా దేవునికి ప్రతిష్ఠిస్తారు ఆడవాళ్ళని. ఏ విధంగా ప్రతిష్ఠిస్తారో ఏమండి, మీరు లేవీకాండం చూడండి, ముఖ్యంగా నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనంగా మీరు చూసినా కానీ సేవకురాండ్రు అనగా యెహోవాని సేవించటానికి కొంతమంది అక్కడ పర్మనెంట్గా ఉండిపోతారండి. వారిని సేవకురాండ్రు అంటారు వాళ్ళని. అంటే యెహోవా యొక్క మందిరములో ఆయనకి అక్కడ ప్రత్యక్షపు గుడారంలో నీళ్లు తేయటానికి కానీ, లేదు ఇంకా చాలా రకాల సందర్భాలు ప్రత్యక్షపు గుడారంలో మరి చక్కగా శుభ్రపరచడానికి కానివచ్చు, ప్రత్యక్షపు గుడారానికి సంబంధించి దేవుని కార్యక్రమాలు చేయడానికి కొంతమంది స్త్రీల అవసరత అనేది ఉండిద్ది. ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్యలుగానే ఉండాలి. అలాంటి కన్యకగా ఉండులాగున తన కుమార్తెని ప్రతిష్ఠిస్తానని చెప్పాడు అక్కడ యెఫ్తా. ఎవరైతే వస్తారో వాళ్ళని ఆ విధంగా కన్యకగా ఉండులాగున ప్రతిష్ఠిస్తానాయన అని అన్నాడు. అప్పుడు వాళ్ళ కుమార్తె వచ్చేసింది. ఎప్పుడైతే తన కుమార్తె వచ్చేసిందో తన తరువాయి తరం న్యాయాధిపతులుగా ఉండే అవకాశాన్ని కోల్పోయారు అక్కడ. తన తర్వాతి తరంలో న్యాయాధిపతి అనే గౌరవాన్ని కూడా పోగొట్టుకుంది. అందుకని చొక్కా జింపుకొని ఏడ్చి అమ్మా అని చెప్పేసి అక్కడ ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏమనిద్దో మీరు జాగ్రత్తగానండి. ఒకవేళ అది దహన బలే కనుక అయితేనండి, ఒకవేళ మీరు జాగ్రత్తగానండి, ఒకవేళ తన కుమార్తెని దహన బలిగా ఇస్తాడు అన్నదే నిజమైతే, ఆమె కూడా దహన బలి అవ్వటానికే సిద్ధపడింది అన్నది కనుక నిజమైతే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనంలో ఏమనిందో చూడండి. 37వ వచనంలో ఏమనింది అక్కడ, మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టండి, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదను, నా ప్రాణాన్ని గూర్చి ప్రలాపించదని అనిందేట అక్కడ ఏమంటుందంటే ఆమె, అయ్యా నాకు 2 నెలలు సమయం ఏంటి తండ్రి గారు, ఎందుకమ్మా అని అంటే ఆమంటుంది, మనల్ని చంపేస్తావు కదా నాయన నువ్వు, మన నా ప్రాణం మీద నాకు ఆశ ఉండిద్ది కదా, నా ప్రాణం గురించి వెళ్ళి నేను ఏడ్చుకోవాలి కాసేపు అనట్లేదు ఆమె అక్కడ ఏమంటుందంటే కన్యత్వమును గూర్చి ప్రలాపించదురు. కన్యత్వం, వర్జినిటీ, కన్యత్వం. అసలు ఈ కన్యత్వం అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ? వాస్తవానికి సావటానికి ముందు తిండికి బాగా ఇంపార్టెంట్ ఇస్తారు. బైబిల్లో మీరు యెషయా కానీ కొరింథీ పత్రికలను చదవండి. రేపు చనిపోదుము గనుక ఇప్పుడు ఏం చేయాలరా బాబు, బాగా తిని త్రాగి ద్రాక్షారసం తాగుదాం అనుకుంటారట మనుషులు. మరి ఏమని సంపేత్తానికి పోతే ఏం చేయాలా, శుభ్రంగా నాకు మంచి తిండి తెప్పించండి, శుభ్రంగా ద్రాక్షారసం తెప్పించండి, శుభ్రంగా తినేస్తాను చచ్చిపోతాను అనట్లేదాం అక్కడ. నా వర్జినిటీ గురించి బాధపడతాను, నాకు 2 నెలల అవకాశం ఏంటి అంటుంది. అంటే యెఫ్తా తన కుమార్తెకి ఏమి చేయటానికి సిద్ధపడుతున్నాడంటే ఆమెను వర్జిన్గా ఉంచటానికి, కన్యకగానే యెహోవా సన్నిధిలో ఉంచటానికి సిద్ధపడుతున్నాడు. అంతేకాదు చూడండి 38వ వచనం కూడా మీరు చూడండి. అక్కడ కూడా ఆమె తన కన్యత్వమును గురించి ప్రలాపించుకుంది. తన కన్యత్వం గురించి తను బాధపడిందని 2 సార్లు అంటున్నాడు అక్కడ కన్యత్వం గురించి. 37వ వచనంలో ఒకసారి కన్యత్వం వస్తుంది, 38వ వచనంలో ఇంకోసారి కన్యత్వం వస్తుంది. అంతేకాదు 40వ వచనం కూడా చూడండి. అక్కడ ఆమె తన జీవితంలో పురుషుణ్ణి ఎరుగకుండెను. మరల వర్జినిటీ 37లో వర్జినిటీ గురించి, 38లో వర్జినిటీ గురించి, 40వ వచనంలో వర్జినిటీ గురించి. అంటే అసలు అక్కడ వర్జినిటీకి ఆ ప్రతిష్టతకి సంబంధం ఉందని క్లియర్గా మనకు అర్థమవుతుంది. అందుకని మీకు ఇందాక చెప్పా సందర్భం తెలియజేయాలి అక్కడ వేవ్ అనేది ఏంటి అన్నది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆలోచించుకుంటూ పోతే ఆమె కన్యత్వం గురించి ఏడుస్తున్నట్టుగా, పురుషుని ఎరుగని దానిగా బైబిల్ చూపిస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి పిల్లరా అక్కడ అసలు యెహోవా దేవునికి యెఫ్తా ఏం చేశాడంటే తన కుమార్తెని ప్రతిష్ఠించాడు. దహన బలి ఇవ్వలే,
ప్రతిష్ఠిత అంటే ఏంటండి? ఆమెకు వివాహం అన్నది లేకుండా, పురుషున్నది ఎరుగకుండా ప్రత్యక్షపు గుడారం దగ్గర యెహోవా సన్నిధిలో నిరంతరం సేవ చేసుకుంటూ ఉండిపోవాలి ఆమె. అలాంటి స్థితిలో మొక్కుబడి చేసుకున్నాడు. తన ముందు ఎవరైతే వస్తారో వాళ్ళు, ఒకవేళ మనుషులైతే ఈ విధంగా చేస్తాను, పశువులైతే దహన బలి ఇస్తానని ఆ విధమైనటువంటి మొక్కుబడి అన్నది యెఫ్తా అక్కడ చేసుకున్నాడు ప్రియులారా. కాబట్టి అండి అక్కడ ఎక్కడ కూడా అసలు దహన బలి అని మాటలేదు చూడండి. అక్కడ ఏదో మీకు ఇందాక 31 వచనం, ఒక్క వచనంలో దహన బలి గడపడింది తప్ప 37 లేదు, 38 లేదు, 40 లేదు, ఎక్కడా లేదు. అందుకని అంటాడు యెఫ్తా తాను ఏదైతే మొక్కుకున్నాడో దాని ప్రకారం చేసిను అనగా ప్రతిష్ఠించేశాడు అక్కడ ఆమెని. అందుకనేనట ఈమె గురించట, అందుకనే 40th verseలో ఏమన్నాడండి? ప్రతి సంవత్సరం అట, ఎవ్రీ ఇయర్ అట యెఫ్తా కుమార్తెను గురించట 4 days ఆమెను ప్రసిద్ధి చేస్తూ ఉంటారట. 4 days. ఆమె దహన బలి గురించి కాదు అక్కడ. ఆమె పురుషుణ్ణి ఎరుగకుండెను, ఆ పురుషుని ఎరుగకుంది. ఆ తర్వాత అందుకని 4 రోజులు ప్రతి ఏటా ప్రసిద్ధి చేస్తూ వచ్చారట. చూడండి, సందర్భంలో ఎక్కడా కూడా దహన బలి అనే మాటలే లేదు అక్కడ. కన్యత్వం, పురుషుణ్ణి ఎరుగకుండుట అనే మాటలు తప్ప. కాబట్టి పిల్లలు ఇంకొక విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ దహన బలే కనుక అయితే అక్కడ ప్రతి సంవత్సరం అన్నాడు కదా, ప్రతి సంవత్సరం అంటే ఆమె చచ్చిపోయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పాటిస్తారని అక్కడ అర్థం కాదు. ఆమె బ్రతికున్నంతకాలం, ఉదాహరణకు ఆమెకు 18 ఏళ్ళప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, 18 ఏళ్ళప్పుడు ఆమె కన్యకగా వెళ్ళిపోయింది అనుకోండి సేవ చేయడానికి యెహోవా సన్నిధిన, ఒక 60 ఏళ్ళు బతికింది అనుకోండి. ఆ మిగిలింది ఉంది చూసావా, ఈ 18 నుంచి 60 ఏళ్ళు ఆమె బతికున్నంతకాలం ప్రతి ఏటా 4 రోజుల పాటు ఆమెను ప్రసిద్ధి చేస్తూ ఉంటారు. ఆమెను పిలిచేవాళ్ళు, పిలిచి చాలా గొప్ప అమ్మ నువ్వు అని ఆమెను చాగని పొగుడుతూ ఉండేవాళ్ళు అక్కడ. అంతేగాని ఆమెను అక్కడ దహన బలి ఇచ్చేయంగానే ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రతి ఏటా 4 రోజులు నాకు అర్థం కాదు. ఒకవేళ అదే కనుక అర్థమైతే మీకు విషయం చెప్తాను జాగ్రత్తగానండి. హామాను యూదులను చంపాలని చూశాడు, కానీ విఫలమైపోయాడు. ఆ విజయానికి సాదృశ్యంగా యూదులు పూరీము పండగ చేసుకున్నారు. ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు? అప్పటి నుంచి, ఎప్పుడు 5వ శతాబ్దం BC నుంచి ఈ రోజు వరకు యూదులు పూరీం పండగ చేసుకుంటున్నారు. మందిర ప్రతిష్ఠిత పండగ, మందిర ప్రతిష్ఠిత పండగ యేసు ప్రభు వారు జీవించిన కాలంలో కూడా జరిగింది. ఆ మందిర ప్రతిష్ఠిత ఎప్పుడో జెరుబ్బాబెల్ తర్వాత కాలంలో జరిగినటువంటి పండగ అది. ఈ విధంగా మీరు చూసుకుంటా పోండి పిల్లరా, ప్రతి పండగని యూదులు ఈ రోజు వరకు ఆచరిస్తూనే ఉన్నారు. పస్కా ఆచరిస్తున్నారు, గూడారాలు ఆచరిస్తున్నారు. ఈ మొన్న మధ్యలో న్యూ ఇయర్ జరుపుకున్నారు వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి న్యూ ఇయర్ జరుపుకున్నారు వాళ్ళు. ఆ విధంగా పూరీం పండుగ జరుపుకున్నారు, గుడారాలు జరుపుకున్నారు. కానీ యెఫ్తా కుమార్తె బలి ఇచ్చిన సందర్భంగా 4 రోజుల పండుగ ఇప్పటికి జరుపుకోవట్లేదు ఎవరు అక్కడ. బైబుల్ ఆదేశించిన ప్రతి పండగ ఈ రోజుకి ఇశ్రాయేలు ఇప్పటికీ యూదులు జరుపుకుంటున్నారు. మరొకవేళ ఇదే నిజమైతే ఆ 4 రోజులు కూడా ఇప్పుడు కూడా జరుపుకోవాలిగా మరి, కానీ ఎవరు జరుపుకోవట్లా. అంటే అర్థం ఏంటంటే ఆమె బతికున్నంతకాలం 6 రోజుల్లో జరుపుకున్నారు. ఉదాహరణకండి ద్వితీయోపదేశకాండంలో కానీ నిర్గమ పస్కా చేసుకోమన్నాడా, ఆ పస్కా పండగ జరుపుకున్నట్లుగా ఆ తర్వాత గ్రంథాల్లో క్లియర్గా ఉంది. చాలా గ్రంథాల్లో పస్కా పండుగ చేసుకున్నట్టు ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. అదే సందర్భంలో గుడారాల పండుగ గురించి కూడా, పర్ణశాల పండుగ గురించి కూడా కొత్త నిబంధనలో జరుపుకున్నట్టు క్లియర్గా మనకు ఉంది. పూరీం పండుగ చేసుకున్నట్టుగా కూడా క్లియర్గా మనకు ఉంది. మందిర ప్రతిష్ఠిత పండుగ చేసుకున్నట్టు కూడా క్లియర్గా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఎక్కడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే యెఫ్తా కుమార్తె గుర్తుగా 4 రోజులు వాళ్ళు ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు కదా, దాని గురించి ఇంకే పుస్తకంలోనైనా రాయబడి ఉందా? ఏ పుస్తకంలో రాయబడలేదు. అంటే అర్థం ఏంటంటే అసలు మిగతా పుస్తకాల్లో జరుపుకోవట్లేదు. అసలు దాన్ని ఎందుకు జరుపుకోవట్లేదంటే ఆ బతుకున్నంతకాలం జరిపేసుకున్నారు, ఆమె బతుకోవటం అయిపోయింది, ఇంకా ఆ రోజుకి చాపేశారు వాళ్ళు జరుపుకోవటం. కాబట్టి పిల్లరా, ఇక్కడ క్లియర్గా మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ముందు అసలు దేవుడు దహన బలిని అంగీకరించడు. దహన బలిని పూర్తిగా వ్యతిరేకిస్తాడు యెహోవా. అసలు మొలక ముందు ఎవరైతే దహన బలి ఇస్తారో వాళ్ళని అడ్డంగా నరికిబడేంటారు అంటారు. దహన బలిని భయంకరంగా వ్యతిరేకించాడు దేవుడు బైబిల్లో. ఉదాహరణకి లేవీకాండం 20వ అధ్యాయం 1-4 వచనాలు కానివచ్చు, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10-12 వచనాలు కానివచ్చు, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనం కానివచ్చు, ఇంకా మీరు అనేక వచనాలు బైబిల్ గ్రంథంలో చూసుకోండి. దహన బలి పసిపిల్లల్ని ఇచ్చే వాళ్ళని దేవుడు రాళ్ళు కొట్టి చంపేంటారు, అలాంటి పనికి మనల్ని ఎదవాలని చెప్పాడు. అలాంటిది ఏమైనా బలి తీసుకుంటారా పిచ్చుకొక్క? బైబిల్లో ఉండేది ఒకటి, కరుణాకరకు అర్థమయ్యేది ఒకటి అండి. ఇక్కడ చిత్రం ఏంటంటే మీకు చిన్న మంచి కామెడీతో ముగిస్తాను జాగ్రత్తగానండి. బైబిల్లో ఉండేది ఒకటి, కరుణాకర్ అన్నకి అర్థమయ్యేది ఒకటి. పూర్వం అట మందు బాగా తాగే వాళ్ళకి కాస్త మైండ్ వెలిగించాలరే, మందు చాలా ప్రమాదం రా, ఆల్కహాల్ తాగకూడదురా, మత్తు పానీయం ప్రాణాంతకం అని తెలియజేయటానికట 2 జ్ఞానవంతులు ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని, ఒక 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని వచ్చారట. మందుబాబులు అందరినీ పిలిచారట. మందుబాబులు అందరూ చేతులు కట్టుకున్నారట. ఆ టేబుల్ మీద 2 టెస్ట్ ట్యూబ్స్ పెట్టారట. ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో నీళ్లు పోసారట, ఇంకో టెస్ట్ ట్యూబ్లో ఏమో ఆల్కహాల్ పోసారట. అటొక పురుగుని వేసారట, ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక పురుగుని వేసారట. అందరూ చూడండి అన్నారట. వాళ్ళందరూ చూస్తున్నారట మందుబాబులు అందరూ ఏం జరుగుతుంది అని. నీటిలో పడినటువంటి పురుగు చక్కగా ఉందట, ఆల్కహాల్లో పడినటువంటి పురుగు గాలి ఆడక వెంటనే చచ్చిపోయిందట. అప్పుడు వెంటనే వాళ్ళందరూ పిలిచి అన్నారట, మీకేం అర్థమైంది అని అన్నారట.
అప్పుడు వీళ్ళు చెప్తున్నారట, చూశారు కదా, మీకేమర్థమైంది మీరు చెప్పండి అంటేనట ఒకడు లేచాడట, మన కరుణాకర్ అన్నయ్య అయి ఉంటాడు అట్టాడు. ఆ లేచి అన్నాడంట, నాకు ఒకటి అర్థమైంది సార్ అన్నాడంటాడు. ఏమర్థమైందిరా బాబు, చెప్పురా బాబు, అందరూ వింటారు అన్నాడట. అప్పుడు ఆడు అన్నాడట, మందు మంచినీళ్ళతో పోల్చుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే మంచినీళ్ళు పురుగులను చంపలేవు, మందు తాగితే లోపల పురుగులు కూడా చచ్చిపోతాయి అన్నాడట. అట్ట అర్థమైందన్నమాట వీడికి ఎదవకి. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసింది ఒకటి, ఆడికి అర్థమైంది ఒకటి. అలాగనే బైబిల్లో దేవుడు రాయించేది ఒకటి, ఆడికి అర్థమయ్యేది ఒకటి. మా కరుణాకర్ కర్రన్నయ్యకి బైబిల్లో వాస్తవానికి వాడు ఎక్స్పెరిమెంట్లో ఏం తెలియజేయదలుచుకున్నాడంటే, అరే నీళ్లు చాలా మంచివి, పురుగేస్తే చూడండి చక్కగా ఉంది, అది అనగా ప్రాణాల కాపాడేది, ఇది మందులో పురుగేసాం వెంటనే చచ్చిపోయింది అంటే ప్రాణాంతకమైంది ఇది అర్థం చేయించడానికి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తే పురుగులను చంపటంలో మందు ముందుంది, మంచి నెల కంటే ఇదే మంచిది, ఇదే అవుతారన్నాడట వాడు. ఎంత పిచ్చోడండి వీడు. మా కరుణాకర్ అనే ఆడికి ఏమైనా తేడా ఉందా? అరే బైబిల్ చెప్పేది అర్థం చేసుకోండి రా, బైబిల్ ఎక్స్పెరిమెంట్ చెప్తుంది దాన్ని అర్థం చేసుకోండి. నీకంత మందు బాబులో విచిత్రంగా అర్థమంటే బైబిల్ తప్పు కాదు కదా, అది నీ మైండ్లో లోపం, నీకు మందు తాగాలని ఉంది కాబట్టి ఆడికి మందు మహిమలాగా అనుభవించింది అక్కడ. కాబట్టి ప్రియులారా, అసలు యెఫ్తా తన కుమార్తెని ఎప్పటికీ బలివ్వలేదు, అది లోపభూయిష్టం. హీబ్రూలో ఉన్నటువంటి మాటకి ఎలాంటి సంబంధం లేదు. హీబ్రూలో క్లియర్గా ఉంది, ఏమనుంది, వహ్ యహ్ యాహ్ వహ్ హ అల్లిట్టు వావ్ ఉలాహ్ అంటే అర్థం ఏంటంటే లేక, ఆ పదంతో డివైడ్ చేసి పడేశాడు అక్కడ. కాబట్టి మనిషి వస్తే ప్రతిష్ఠిస్తాను, పశువు వస్తే దహన బలిస్తా. వచ్చింది మనిషి కాబట్టి ప్రతిష్ఠించాడు, ఒకవేళ బలి అయితే జంతువు వస్తే బలి ఇచ్చేసేవాడు. కాబట్టి పిల్లరా, మా కరుణాకర్ అన్నయ్యకి కాస్త కళ్ళు కాకులు మింగిని ఈ మధ్య, పెద్ద పట్టించుకోమాకండి, పెద్దగా అర్థం కాదు బైబిల్ చదివినా కానీ. ఆ పిచ్చోడు అలా చెప్తానే ఉండండి, ఆ కౌంటర్లుగా మనకు బైబిల్లో ఉన్న సత్యాలు మనం ఇలా చెప్పుకుంటూనే పోదాం. మీ అందరికీ దేవుని క్షేమం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. మరి వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ నుంచి కొద్దిగా దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాను పిల్లరా. ఇంకా ఈ కాంట్రవర్సీలు కాకుండా చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంకా బైబిల్లో, చాలా లోతైన విషయాలు, పేతురు గురించి కానీ చాలా విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను, కానీ అది సమయం లేక చెప్పలేకపోతున్నాను. కానీ ఈ షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత పిల్లలు కొద్దిగా సమయం చూసుకొని కంటిన్యూగా ఒకానొక దశ నుంచి నేను వీడియోస్ చేస్తాను. ఈ కాంట్రవర్సీలు కాసేపు ఆపేసి ఎంచక్కా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఇంకా లోతుల్లోకి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకైతే యెఫ్తా కుమార్తె గురించి మీకు అర్థమైందని ఆశిస్తూ ఉన్నాను. మీరు అర్థం చేసుకుంటారని కూడా కోరుకుంటున్నాను. మా పరిచర్యల గురించి ప్రార్థించండి, సహకరించండి. ఇంకా మా పరిచర్యల్లో మీరు సహకరించాలి ఆర్థికంగా అని ఎవరైనా అనుకుంటే మాత్రం మా తమ్ముడు విజయ్ నెంబర్ పక్కన డిస్ప్లే మీద ప్లే అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు సంప్రదించండి. మీరు ఒకవేళ సహాయం పడాలని అనుకుంటే మా పరిచర్యలకి సహాయపడండి. ఓకే పిల్లరా, దేవుని యొక్క బరూహ్ మీ అందరిపై వర్షింపజేయును గాక. బీజడషం లహెట్రోత్ ఐఎమ్ రమ్ శాంసన్. బాయ్.